వందనాలు చెల్లి. మనము కూడికను ప్రారంభించుకుందాము. మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకుందాము. మనోన్మణి గారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. కోరుచున్నాను. అక్క ఇప్పుడు దాకా ప్రార్థన చేశారు కదా. ప్రారంభ ప్రార్థన అదే ప్రార్థన, పాటతో ప్రారంభిస్తున్నారు. అదే ప్రార్థన. ప్రారంభ ప్రార్థన క్లుప్తంగా, పెద్దగా లేకుండా ప్రార్థన. సరే, జూమ్ లో కనెక్ట్ అయిన సోదరులందరికీ వందనాలమ్మా. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహాగణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామానికి మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు వందనాలు తెలుస్తున్నా ప్రభా. ఈ వాక్య కూడికనైనా ప్రారంభించుకోవటానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై స్తోత్రాలు ప్రభా. మీరేనైనా అధ్యక్షత వహించి నడిపించండి. నడిపిస్తుండగానైనా ఆ బిడ్డకు మీ సహాయం అనుగ్రహించిన ఆయన చక్కగా నడిపించట్లో మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. పాట పాడబోతున్న ఎస్తేర్ హోషా కొరకు, వాక్యం చెప్పబోతున్నా ఎస్తేర్ హోషా కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభా. మీ దాసరాలను మీ ఆత్మతో నింపిన ఆయన చేరి వచ్చిన మాకు అవసరమో ఆ వర్తమానాన్ని మాకు అనుగ్రహించి ఆయన తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ఇంకా నాయన కనెక్ట్ అవ్వాల్సిన బిడ్డలు ఉంటే త్వరపెట్టి నడిపించండి ఆయన. మేమందరం కూడి వచ్చి మహిమ ప్రభావాలు ఆరోపించుకోమని ఈ మనవులు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలక. వందనాలమ్మా. ఇప్పుడు రెండో అంశంగా ఎస్తేర్ హోషా వచ్చినావమ్మా? ఉన్నానక్క. పొందామా. పాటతో ప్రారంభం చేసుకుందామా ఈ కూడికను. ఎస్తేర్ హోషా గారు పాట పాడతారు. దేవుని నామ స్తోత్రాలండి. చేరి వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు. పాట పాడుకుందాం. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీవుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా, బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి,
కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. వందనాలక్క. వందనాలు. అక్క ఇస్తారక్క. ఎస్తేరక్క కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చెయ్యేస్తారు. సరే అండి. దేవుని నామ స్తోత్రాలు. అవునండి, మనము యుగ యుగాలు దేవునితో మరి గడపడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి కదా, ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అక్క చెప్పండి. వినపడలేదు వాయిస్? వినపడలక్క, ఇప్పుడు వచ్చింది. చక్కటి పాట పాడి వినిపించినామమ్మా, దేవునికి స్తోత్రాలు. అవునా, ఈ యొక్క జీవితం ఎంతో విలువైనది. విలువైన జీవితాన్ని మనం ఏం చేయాలంటే అంతవరకు యాత్ర మనం కొనసాగించాలి కదా. దేవుని యొద్దకు వెళ్ళాలంటే చివరి యాత్ర ఏ విధంగా ఉందో అని మన జీవితాలను మనము పరీక్షించుకుంటకు దేవుడు మరి యొక్క తరుణాన్ని మనకు అనుగ్రహించినాడు. కాబట్టి వాక్యం ద్వారా మన జీవితాన్ని మనము పూర్తి చేసుకుని ఆయన రాకడ కొరకు, మన జీవిత యాత్ర కొరకు, ఆయన యొద్దకు వెళ్ళుటకు మనము ఏ విధంగా ఉన్నామో లేదో గ్రహించుకుంటకు వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించాలని ప్రభు దయట వాక్య పరిచయ నిమిత్తము నీకు ఈ యొక్క సమయాన్ని ఇస్తాను. ముందుకు సాగి. హలో హలో అక్క వందనాలు. వినపడింది అక్క. ప్రొసీడ్ చేస్తా. ఓకే, వందనాలండి. స్మాల్ క్విజ్ చూసుకుందాం. ఒక 12 క్వశ్చన్స్ చేశాను, అన్ని ఈజీ క్వశ్చన్స్. యోసేపు గుంటలో లేకపోవడం చూసి బట్టలు చింపుకొని ఏడ్చింది ఎవరు? రూబేన్ రైట్ ఆన్సర్. ఇష్మాయేలీలకు అమ్మేద్దాం, చంపొద్దని చెప్పింది యూదా. తామారు అత్త పేరు? అత్త పేరు అవునవును, యూదా మమ్మీ. ఓకే. మిక్కిలి చక్కనిదైన కోడలను పొందిన అత్త? ఓకే, శారా. మహాజ్ఞాని అయిన భార్య పేరు? సొలొమోన్ భార్య
ఫరో కుమార్తె ఒక భార్య అబీగయిలు. చాలా మంది ఉన్నారు అబీగయిలు. భార్యలు. చాలా మంది ఉన్నారు అబిగైల్ అంటే ఉన్నారు. ఆమె పేరు అక్కడ అంటే ఆమె కోసం ఒక్కరి పట్నం కట్టించాడు. ఆ, నయమ. నయమ అత్త పేరు బత్షెబ. రైట్ ఆన్సర్. బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగినది ఎవరు? నికోదేం. నికోదేమనే అధికారి. అధికారి. అధికారి, ఒక అధికారి ఒక అధికారి. యవనస్తుడు. ధర్మశాస్త్రోపదేశకుడు. అది రైట్ ఆన్సర్. ధర్మశాస్త్రోపదేశకుడు అని ఎవరు చెప్పారు? అది ఓకే. యోసేపు తన అన్నలను ఎక్కడ కనుగొన్నాడు? దోతాను. రైట్ ఆన్సర్. సౌలు పనివాడు సమూయేలుకి ఇవ్వడానికి తన వద్ద ఏముందని చెప్పాడు? వెండి. ఎంత? వెండి 50,000. అరతులం. పావు తులం. పావుతులమా పావు తులము వెండి. పౌలు ముఖమును చూడని సంఘం. కొలస్సీ సంఘం. కొలస్సీ సంఘం. కొలస్సి కాదండి. గలతీ సంఘం. కాదు. కొరింథీ లెటర్ మీరు చదువుకున్నాక వాళ్ళకు కూడా చదివిమంటాడు ఆ సంఘం. అదే కొలస్సీ సంఘమే. కొలస్సి సంఘం చదివినాక ఎవరికి ఇవ్వమంటారు? లవోదికయ సంఘం. లవోదికయ రైట్. తెల్ల రాతినిస్తాను కొత్త పేరుంటది అన్నారు. ఏ సంఘం? అది మరి బాత్రూమ్ టెస్ట్లు దాని కిందికి రాకుండా పైకి ఫిలదెల్ఫియా సంఘానికి. నేను అక్కడ మ్యూట్ చేసుకోండి. క్వశ్చన్ ఏమన్నా రాంగ్ అడిగానని నేను ఆలోచిస్తున్నా. కిందికి రావాలి కదా, ఎందుకు కట్టదా మీదికే ఉంది. అక్క షమీమక్క. ఎవరో మీట్ షమీమక్క చెప్పు ఎస్తేర్. పన్నాలు ఎస్తేర్ చెప్పుమా. మ్యూట్ లో పెట్టుకోండి అక్క, మాట్లాడండి. నేను అస్సలు ఇప్పుడు మ్యూట్ తీసాను. నేను మ్యూట్ దీని ఎవరు తీసేదో. మల్లీశ్వరి మ్యూట్ చేసుకోమా. ఎవరి మాటలో వినిపిస్తున్నాయి అక్క, మ్యూట్ చేసుకోరా కొంచెం. మా ఇంట్లో ఎవరు లేరు అసలు. చేసుకోవాలా చెప్పమా. మళ్ళీ చేసుకున్నారు. ఓకే. పెర్గము సంఘము. పెర్గము. ఓకే, పెర్గము రైట్ ఆన్సర్. తన వస్త్రములను అపవిత్రపరచుని కొనని కొందరున్నారు సంఘంలో. ఏ సంఘం? తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరున్నారు. సార్దిస్ రైట్ ఆన్సర్. నేను ప్రేమించు వారిని అందరి గద్దించి శిక్షించుచున్నాను. ఏ సంఘం? నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నారు. ఏ సంఘం? లవోదికయ. నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించున్నాను గనుక మారు మనసు పొందు, ఇప్పుడైనా నీ క్రియలు మానుకో అంట. లవోదికయ సంఘం. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరు చాలా చక్కగా చెప్పారు. మరి దేవుని వాక్యంలోకి వెళ్దాం. మరి నిజంగా చెప్పాలంటే ఎన్నిసార్లు చెప్పిన అదే కదా, భయం, చాలా భయం. వాక్యం చెప్పాలంటే చదువుతాను, కంటలు పెడతాను, ఇంకేమన్నా చేస్తా గానీ అందులో అందరూ పెద్దవాళ్ళు చక్కగా వాక్యం ఎంత బాగా వివరించగలిగినాను. గొప్ప గొప్ప సాక్ష్యాలు చాలా బాగున్న వాళ్ళ మధ్యలో నాకు ఇంకా భయం అనమాట. దేవుని కృపను బట్టి మరి ఆంటీ ముందే చెప్పారు, 1 వీక్ ముందే ప్రిపేర్ అయ్యాను. దేవుని కృపలో చూసుకుందాం, వాక్యం చూసుకుందామండి. మత్తయి సువార్త ఎస్తేర్ సిస్టర్ మ్యూట్ లో ఉన్నారమ్మా. ఓకే అమ్మా, సారీ. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం అని చెప్పానండి. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి,
ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి అని మాతో చెప్పుమనగా. ఆ తర్వాత 24వ అధ్యాయంలోనే 12వ వచనం చదువుతాను. 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మనం చూసుకున్నట్లయితే ఈ అధ్యాయంలో 23వ అధ్యాయంలో మత్తయి సువార్త యేసుక్రీస్తుకి పరిసయ్యులకి శాస్త్రులకి మాటల యుద్ధం అనమాట. అంటే యేసు ప్రభు అయ్యో వేషధారులైన వారులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా అని వారి గురించి వారు ఎలా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. కానీ వారైతే ఒప్పుకోరు కదా. యేసయ్యని ఏమంటారు? నువ్వు చాలా మాటలు అన్నారులే కదండి. దెయ్యం పట్టినవాడు, పిచ్చి పట్టింది, లేకపోతే అలాంటోడు ఇలాంటోడు, నువ్వు ఎలాంటోడు మాకు తెలుసు, ఎవరి కొడుకో తెలుసు, ఊరికి అట్లా మాట్లాడుతున్నావు అని చాలా మాటలు అన్నారు కదండి. అయితే ఇదంతా మరి రాకడకు ముందు జరిగిన విషయం. యేసు ప్రభు మరణానికి ముందు జరిగిన విషయం ఇది. యేసు ప్రభు మరణానికి ఇంకా వెళ్తారు అనగా ఇలా శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడి మరి యేసు ప్రభు చనిపోవడానికి ముందు మరి అవన్నీ, లేకపోతే రాకడ రావడానికి ముందు ఏం జరుగుతాయి అవన్నీ చెప్పినప్పుడు శిష్యులు అడుగుతున్నారు కదండి. 24వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్న దానిలో శిష్యులు అడుగుతున్నారు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, వీటికి యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని అడుగుతారు అనమాట. అప్పుడు యేసయ్య చెప్తా ఉన్నాడు, ఏమంటున్నాడు? అక్రమము విస్తరించుట చేత. అక్కడ చాలా విషయాలు చెప్పాడు కదా, అలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, భయపడొద్దు, యుద్ధాలను గురించి, యుద్ధ సమాచారాలను గురించి వింటారు. కానీ అసలు జరిగింది ఏమంటే ఎక్కువగా ప్రేమ చల్లారి పోయింది. ప్రేమను అభివృద్ధి పరచాల్సిన మనం చల్లార్చేసామని యేసయ్య చెప్తూ ఉన్నాడు. యేసయ్య ప్రేమామూర్తి కదండి. మనం చూసుకున్నట్లయితే 1 యోహాను 4:8 ఉంటది కదా, యేసయ్య ప్రేమా స్వరూపి. మరి ఆయన ఏమన్నాడంటే ఆదికాండం 1:27 నా పోలిక చొప్పున నా స్వరూపములో నరుని చేస్తాను. మనందరినీ ప్రేమతో చేశాడండి. ప్రేమతో చేశాడు మనందరినీ. ప్రేమతో ఆయనతో ఉండాలని, ఆయనతో సహవాసం చేయాలని, ఆయనకి ఇష్టంగా ఉండాలని, అలాని ఆయన ప్రేమతో మనల్ని చేసుకున్నాడు కదండి. కానీ మనం ఆ ప్రేమను ఏం చేశామంట? అక్రమము విస్తరింపచేసి ప్రేమను చల్లార్చేసామంట కదా. ఒక వచనం చూశాను, ఏమంటే వస్తువుల్ని వాడుకోవాలి, మనుషుల్ని సంపాదించుకోవాలి. కానీ మనుషుల్ని వదిలేస్తున్నామంట, వాడుకుంటున్నామంట, వస్తువుల్ని సంపాదించుకుంటున్నామంట. అంటే ఇక్కడ మన ప్రేమ మరి ఎలా ఉంది అనే విషయాన్ని, అంటే ఇది కూడా చాలా ప్రాముఖ్యం కదా. దేవుని బిడ్డలుగా ఒక మనిషిని సంపాదించుకోవాలంటే చాలా ప్రేమ కావాలి. ఒక మనిషిని కోల్పోవడం చాలా ఈజీ కదండి, చాలా ఈజీ. 10 మాటల్లో ఒక్క మాట మిస్టేక్ అయినా కూడా ఈజీగా కోల్పోతాం ఒక మనిషిని. ఇంకా ఆ మనిషిని మరలా సంపాదించాలంటే చాలా. ఒక వ్యక్తిని మనం యేసయ్య కొరకు సంపాదించాలి, లేదంటే ఒక మనిషిని యేసయ్య కోసం మరి అదే మన ఒక ఆత్మనైనా రక్షించుకోవాలి అంటే చాలా కష్టం కదా. మరి ఏమవుతుంది ఇక్కడ? ప్రేమ చల్లారిపోవడం వలన, ఇంకా పక్కన వచనంలో ఉంది కదా, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడు. ఇంత పెద్ద సృష్టి మన కోసం యేసయ్య చేశాడు కదా. పంచభూతాలు, నింగి, నేల, నీరు, నిప్పు ఇవన్నీ మన కోసం చేశాడు. అది ప్రేమతో కదా. ఈ సృష్టికి కారణం ఆయన ప్రేమ. కానీ ఆ ప్రేమను మనం విస్తరించాల్సింది పోయి ఏం చేయాలంట? చూడండి ఇక్కడ 28వ వచనంలో చూద్దాం. ఆదికాండం 1:28 ఏమంటాడు ఆయన? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి కదండి. విస్తరించాల, ప్రేమలో విస్తరించాలా, భూమిని నిండించాలి. మరి నిజంగా ఆ ప్రేమ ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు వేడివేడి కాఫీ ఇచ్చారనుకోండి, చక్కగా తాగుతాం. కానీ చల్లారిపోతే మళ్ళీ వేడి పెట్టుకొని వస్తామంటాం, లేకపోతే తాగరు కదండి. పక్కన చల్లారిపోయిందమ్మా, వేడిగా లేదు అందుకే తాగలేదని చెప్తారు. ఒక మామూలు కాఫీ, టీ కదా, అన్నం కూడా చల్లారిపోయే కన్నా వేడిగా తినడానికి ఇష్టంగా ఉంటాం కదా. ఆయన యేసయ్య ఇచ్చిన ప్రేమ అలా ఉంచకుండా మనం ఏం చేసామంటే చల్లారిపోయేటట్లు చేసామన్నమాట. ఎందువల్ల అంటే
అంటే ఆ అక్రమము పోవాల్సిన ప్లేస్ లో అక్రమం విస్తరించిపోయింది, ప్రేమ చల్లారిపోయింది. అసలు మనం చూసుకుందాం అక్రమం ఎలా ప్రారంభమైంది స్టార్టింగ్ లోనే అని చూసినట్లయితే ఒకసారి మనందరికి తెలిసిన వాక్యమే ఒకసారి రివైండ్ చేసుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 28 ఒకసారి సామెతలు 26:19 చదుదాం. సామెతలు 26:19 చదుదాం. ఎవరన్నా చదివి సహాయం చేయండి. అక్క వినిపిస్తుందా? వినిపిస్తుంది. తన పొరుగు వాని మోసపుచ్చి నేను నవ్వులాటగా చేస్తున్నానని పలుకు వానితో సమానుడు. ఇదే 26:19. అంతే చాలా. మనము మోసపు మాటలు అవి ఎక్కువ వినడం వల్ల కూడా ఆ ప్రేమ చల్లారిపోతా ఉంది కదా. ఏమంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమ ఈ రోజుల్లో ఉందంటారా? లేదు కదా, చాలా తక్కువ. అస్సలు లేనే లేదు అది. అసలు మరి ఆ ప్రేమ అసలు అది పోవడానికి ఈ మాటలు, చెప్పుడు మాటలు అయితే కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు ఏం చేస్తారంటే నవ్వులాటకు చేశానంటారు. ఒక్కొక్కసారి అనుకోకుండా పొరపాటున అన్నానక్క, నేను అలా అనుకోలేదు, కానీ మనం తీసుకునే అర్థంలో ఉంటది కదా. వాళ్ళు ఎలా అన్నా కానీ మనం తీసుకునే మీనింగ్ లో ఆ యొక్క ప్రేమ చల్లారిపోతా ఉంది. అయితే మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ప్రేమ ఆదికాండంలో మరి ఆదాము హవ్వను తీసుకొని రాగానే ఫస్ట్ ఏమంటాడు? నా ఎముకలలో ఎముక మాంసము అంటాడు కదండి. తీరా అక్రమము ఎంటర్ అయిపోగానే ఏమంటాడు? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. అంటే అక్కడ యేసయ్యనే దోషిని చేసేస్తా ఉన్నాడు కదా. దేవుణ్ణే దోషిని చేసేసి నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఇచ్చింది అంటాడు కదండి. అక్కడ మాత్రం నా మాంసం, నాలో సగ భాగం, ఈమె తప్పు చేసిందంటే నేను తప్పు చేసినట్టే అని రిసీవ్ చేసుకోవట్లేదండి. ఏదైనా ఒక తప్పు నువ్వు నేను అనే వర్డ్ వచ్చిందంటే ఇంకా అక్కడ ప్రేమ ఉండదు కదా. ప్రేమ ఉండదు భార్యాభర్తల మధ్య కానీ ఎవరైనా కూడా ప్రేమ ఉండదు. ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారంట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు చూసిన వాళ్ళందరూ వీళ్ళకి అసలు నిజంగా విడదీయలేమరా అంత మంచి ఫ్రెండ్స్ అనుకున్నారంట. అయితే ఒక అతను అన్నాడంట, నేను ఖచ్చితంగా వాళ్ళని విడదీస్తానని. అయితే ఒక వ్యక్తిని పక్కగా తీసుకెళ్లి, అతను చూస్తూ ఉండగానే బెస్ట్ ఫ్రెండ్ లో ఒక వ్యక్తిని పక్కగా తీసుకెళ్లి ఏమీ చెప్పలేదంట, చెవులో ఊరికి ఇలా ఇలా అన్నాడంట అంతే. ఇంకో అతను అడుగుతాడంట బెస్ట్ ఫ్రెండ్, వాడు ఏం చెప్పాడురా అంటే, ఏమీ చెప్పలేదురా, ఏమి చెప్పకుండా నీ చెవులు అంతసేపు ఇట్లా గుసగుసలాడినట్టు చేశాడు కదా అంటే, ఏం చెప్పలేదురా. ఇంకంతే, వాళ్ళు విడిపోతారండి కదా. అసలు చిన్న మాట అసలు నిజంగా ఏం చెప్పలా. అందుకే ఈయన ఆ యొక్క క్లూ తీసుకొని నేను ఖచ్చితంగా వాళ్ళనిద్దరిని విడగొట్టగలను అని చెప్పాడు కదా. నా భార్య నాలో సగం. ఇప్పుడు నా ఫ్రెండ్ అలా ఏం చెయ్యడు ఖచ్చితంగా అనే మాట అనాల్సింది పోయి అతను ఏమో చెప్పాడు, ఖచ్చితంగా నువ్వు అది నాకు చెప్పట్లేదు, ఇంత బెస్ట్ ఫ్రెండ్ నన్ను నమ్మావు కానీ నాతో చెప్పట్లేదు అని విడిపోతారు కదా. ఇప్పుడు మామూలుగా యేసయ్య సృష్టించినప్పుడేమో నా భార్య అన్నాడు, ఇప్పుడేమో నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. నాది కూడా తప్పుంది ప్రభువా, నా భార్య నా సగం కాబట్టి నాతో తప్పుందని మనము చేసే తప్పులు కనపడవు మనకి, కానీ దేవుణ్ణి నిందించేది చాలా ఎక్కువ అండి. ప్రతి దానిలో దేవుణ్ణి నిందించడం. అక్కడ ప్రేమ చల్లారిపోయింది కదా. ఎప్పుడు ప్రేమ లేదు. అప్పుడు అంటాడు కదా 6వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు, 6వ అధ్యాయం 3వ వచనం, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగునను కదా. వారు అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నాడు కదా. నరుడు కాబట్టి ఆదాం వెంటనే నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నాడు కదా. మరి
నిజంగా మనం చూసినట్లయితే ప్రతి చిన్న విషయానికి మనలో ఉన్న ప్రేమను పోగొట్టుకుంటున్నామండి. అక్రమమును విస్తరింపచేస్తున్న మనమే, ఎవరో కాదు. మళ్ళీ మేం కాదు, వేరే వాళ్ళు అనడానికి వీలు లేదు ఇక్కడ. నిజంగా మనకు దేవుడు ఆయన ఇచ్చిన దాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలి కదా. నిజంగా చాలా సార్లు దేవుడు ఇంకా మాకేమో ఇవ్వలేదు అంటాం కదా. కానీ ఎంత లక్షల విలువ చేసే ఈ శరీరాన్ని కదా, కిడ్నీలు మరి మా మామయ్య కొడుకు, అమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు, యూత్ 35 అట్లా ఉంటాయి ఇయర్స్, మంచి బాబాయ్, బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు, పాస్టర్ చిన్న సంఘానికి. కానీ ఆ బాబుకి ఇప్పుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. మ్యారేజ్ అయ్యి 3 years, పిల్లలు లేరు ఇంకా. వాళ్ళ మమ్మీని కిడ్నీ ఇవ్వమంటే ఇవ్వలేదంటండి. వాళ్ళ మమ్మీనే, సొంత తల్లినే. అది కొన్ని లక్షలు మనం అడిగినా కూడా అది ఇవ్వనంటే మరి లాస్ట్ కి ఎప్పుడు అందరూ చెప్పగా ఒప్పుకుంది. తీరా చూస్తే బ్లడ్ కనెక్ట్ అవ్వలేదంట, అదే సేమ్ అవ్వలేదంట. సో ఆమె ఇదైంది. భార్యని ఇవ్వమన్నారు, కానీ భార్య ఇస్తానని ఒప్పుకుంది, కానీ అందరూ ఎంకరేజ్ చేయలేదన్నమాట. ఆ పాప చిన్న పాపే. ఈ బాబుకి మరి ఒకవేళ ఇచ్చిన ఎన్ని సంవత్సరాలు బతుకుతారని, లేకపోతే గ్యారంటీ ఇస్తారు. ఇట్లా సొంతం అంటే మా చెల్లివే, మా పిన్ని కూతుర్నే ఇచ్చాం. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఊపిరాడక ఆ ఆక్సిజన్ పెట్టినందుకే 1,00,000 బిల్లు వేసి బయట పంపిస్తారు కదండి. ఇవంతా యేసయ్య మనకి ఉచితంగా ఇచ్చారు. మన ఒక్కొక్క వస్తువు, ఒక వ్యక్తి వేరే అతను అడిగాడంట, కొన్ని కోట్లు ఇస్తాను నీ లోపల భాగం ఒక్కటి ఇవ్వమన్నా కూడా. గుండె ఇవ్వమంటే ఇస్తారా? గుండె ఇచ్చినాక ఇంక ఈయనేం ఉపయోగించుకుంటాడు? ఆ కోట్లన్నీ పోతాడు కదా. అలా అన్నమాట. యేసయ్య ఎంత విలువైన ఈ లోపల అవయవాలు కదా. ఒక అతను అంటాడు, దేవుడు లేడని చెప్తే కొంచెం సేపు ముక్కు మూసుకో చాలు, గాలి పీల్చొద్దు దేవుడు ఇచ్చింది అని, పోతాడు పైకి కదండి. అట్లా మరి నిజంగా ఇంత విలువైన ఆ శరీరాన్ని, లేకపోతే ఇంత విలువైన మన అవయవాల్ని మనము యేసయ్య మీద తప్పు మోపడానికే చూస్తాం, కానీ ఇంకా ఏమిచ్చాడు మాకు, అలా చేయలేదు ఇలా చేయలేదని వీటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవడం, ఇంకా కావాలంటే ఆయన ఇచ్చిన ప్రేమ స్వరూపాన్ని నిలబెట్టుకోవడం కదా. అందుకనే ఒక వచనం ఉంటది, నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో నన్ను కడిగితే అని యేసన్న గారి పాట ఉంటదండి. నిజంగా యేసయ్య రూపాన్ని కోల్పోయాం మనం. మనలో అసలు ఆ లక్షణాలు ఒకటో రెండో ఉన్నాయేమో కొంతమంది కదా, కొంతమంది అస్సలు లేవు. యేసయ్య బిడ్డలు మనం చెప్పుకుంటాం, కానీ మాటలు కానీ, నోరు లేకపోతే అదుపులో ఉంచుకునే విషయంలో కానీ ఏది మనకి అది జరగదు కదా. ఎవరు అంత ఇదిగా చేయ కదా. అయితే అలా ప్రేమ మనం చల్లారిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. అయితే యేసయ్య ఏమంటున్న, అక్రమము విస్తరించిపోయింది, వారి అక్రమం వలన వాళ్ళ ప్రేమ చల్లారిపోయింది. మనం ఇంకొక వ్యక్తిని చూద్దాం. యోసేపు గారిని మనం చూసినట్లయితే అండి, యోసేపు జీవితంలో వారి అన్నదమ్ములు ప్రేమ కలిగి ఉన్నారా? యోసేపు అంటే ఎప్పుడు ద్వేషం, పగ, ఇంకా అసూయ కూడా మారిపోయింది కదండి. అసలు సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు ఈ బాబు చిన్న బాబు అని కొద్దిగా ఎక్కువ ప్రేమించాడు తండ్రి, అంతే. అందులో ప్రేమించిన భార్యకు పుట్టిన కొడుకు కదా, ఎంత లేదన్నా. ఇప్పుడు వీళ్ళు పెద్దవాళ్ళు, అప్పుడు కూడా వాళ్ళు బాగా చూసుకొని ఉంటారు, కానీ వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు చిన్నవాడు కదా, కొంచెం కొంచెం బాగా చూసుకుందామన్న ఒక మంచి ఆలోచన ఉందేమో కదా. ఈ లోకంలో కూడా, మన ఇళ్లలో కూడా, ఈవెన్ మా పిల్లలు ఇద్దరిలో కూడా మా పెద్ద పిల్ల ఎక్కువ అంటది, నువ్వు మా చెల్లిని ఎక్కువ ముద్దు చేస్తావు మమ్మీ, ఆ పిల్లని కొట్టవు, ఏం చేసినా నన్ను అయితే కొడతావు అంటది. లేదు, మా ఇద్దరికి సమానంగా చెప్తాను, ఆ పిల్ల తప్పు చేసినా కొడతానని చెప్తాను. అట్లా అంటే ఎట్లయినా ఆ యొక్క ప్రేమని, ఇప్పుడు పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు ఏమనుకోవాలా, అంతే చూడని పర్లేదు మన తమ్ముడు అట్లా అనుకున్నారండి. అస్సలు ఈ బాబు విషయంలో అయితే, యోసేపు విషయంలో అయితే అస్సలు అనుకోవాలన్నమాట. ఆయన తమ్ముడు మీద క్షేమ సమాచారమే అడగలేదంటండి, క్షేమమే అడగలేదని ఉంటది కదండి. అసలు ఎలా ఉన్నావు తమ్ముడు, బాగున్నావా, లేదు, ఇంత వాళ్ళు కావాలనే అక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళిపోదాం, తమ్ముడు వస్తాడు అని చెప్పి వెళ్ళిపోవడం మనం చూస్తాం కదా. అంటే తెలియదు కదా అక్కడంతా అప్పట్లో, మరి ఆ ఊర్లు వెళ్ళాలన్నా కూడా ఎంత దూరమైనా నడిచే.
ఇట్లా వస్తాడు తమ్ముడు మనకి డాడీ ఆహారం పంపిస్తే అని లేదు. పైగా ఊరు మారారు. ఆ బాబును చూడగానే కూడా ఎలా వచ్చావు నాన్న, ఇంత కష్టం కదా అని చెప్పి అడగకపోగా పగబట్టారంట కదండి. మరింత పగబట్టారు. ఎంత అక్రమం విస్తరించిపోతా ఉంది కదండి. ప్రేమ చల్లారిపోయింది అక్కడ. వాళ్ళ ప్రేమ లేనే లేదు. ఒకవేళ మనం ఎప్పుడైనా కంపేర్ చేసుకోవాలంటే దేవునితో మనం కంపేర్ చేసుకోవాలండి. ఏసై స్వరూపం నాలో ఉంది కదా, నేను ఏసైలాగా ఉన్నానా? మనుషులతో అసలు ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. ఏ విషయంలో అంటే మంచి విషయాల్లో ఎక్కువ నేను కంపేర్ చేసుకుంటా. వాళ్ళు అట్లా ఉన్నారు, వాక్యంలో బాగున్నారు, ప్రార్థనలు ఎక్కువ ఉన్నారు, ప్రభువా నేను ప్రార్థన అంతగా చేయలేకపోతున్నాను, క్షమించయ్యా, మరి అలా ప్రార్థించడం నేర్పించుమని నేను ఏసైనా అడుగుతూ ఉంటా. అలాగే మరి మనము అలా కంపేర్ చేసుకోవాలి. లేదంటే దేవునితో ఒక్కటే కంపేర్ చేసుకోవాలండి. ఏ విషయంలో కంపేర్ చేసుకోవాలన్నా కూడా మనం మనుషులతో కంపేర్ చేసుకుంటే కానే కాదు కదా. దేవుడు ఎలా ఉన్నాడు, మనల్ని ఎలా ఉండమన్నారు, ఏసై నన్ను ఎలా ఉండమన్నా, నేను అలా ఉన్నానా లేదా అనేది మనము కంపేర్ చేసుకోవాలి. కానీ ఎప్పుడు మనుషులతో మనము అలా కంపేర్ చేసుకోకూడదు అనమాట. అందుకే దేవుడు మరి మానవుల్లో కోల్పోయారని ప్రకృతిలోనే ప్రేమను పెట్టాడు కదండి. ప్రకృతిలో కూడా ప్రేమ, ఆ ప్రకృతిని మనం వాడుకుంటున్నాం కానీ అందులో ప్రేమను మనం తెలుసుకోలేకపోతాం. దేవుడు ఎంతగా ఇవన్నీ ముందే ఏర్పరిచి మనిషిని చేస్తాడు కదండి. ముందే మనిషిని చేసి చాలా కష్టాలు పడు అని చెప్పలేదు. అన్ని అనుభవించడానికి ముందే అన్ని సృష్టించేసి ఆ తర్వాత మనిషిని చేస్తాడు. ఎంత గొప్ప ప్రేమ ఆయనలో ఉంది. ఆ ప్రేమ మనలో ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు ఆ ప్రేమను బిడ్డలకు చూపించగలుగుతున్నాం. అది ఉన్నప్పుడే ఖచ్చితంగా మనము మరి దేవుని రాకడ అతి సమీపం ఉంది, సిద్ధపాటు కలిగి ఉన్నామని చెప్పగలం అనమాట. నిజంగా మనం చూసినట్లయితే ఆ పండగలకి కోళ్ళు ఈ ప్రకృతిని కూడా మనం ప్రేమలో లేకుండా పాడు చేసేస్తాం, అంటే చెరిపేస్తా ఉన్నాం అనమాట. ఆ కోళ్ళకి కత్తులు కట్టి అవి చనిపోతా ఉంటే లక్షలు వీళ్ళు బెట్టింగ్లు పెట్టుకొని చూస్తా ఉంటారు, ఆనందిస్తా ఉంటాం కదా. మనుషులమే మనం అసలు మన తోటి సహోదరుని ప్రేమించకపోతే అతడు మరణమందు నిలిచి ఉన్నాడు అని ఉంది బైబిల్లో కదండి. అందరికి తెలిసిన వాక్యం ఒకటో యోహాను పత్రికలో ఉంటది కదా, మరణమందు నిలిచి ఉన్నామంట సహోదరుని. ఇప్పుడు ఎవరు సహోదరుని ప్రేమించడం లేదు. చాలా కుటుంబాల్లో బ్రదర్స్ పలుకుంటారండి, కొన్ని కుటుంబాలు పలుక్కొని కూడా పలుకోరు, మాట్లాడుకొని కూడా మాట్లాడుకోరు చాలా సంవత్సరాల నుండి. మళ్ళీ అసలు పెళ్లిళ్ళు అయిపోయి వేరు అయిపోయారంటే అన్నదమ్ములు చాలా తక్కువ మాట్లాడుకుంటా ఉంటారు కదండి, చాలా తక్కువ. మా కుటుంబంలో కూడా ఉన్నారు, అసలు మాట్లాడరు అనమాట. అయితే మరి అట్లా చేస్తా ఉన్నారు. తర్వాత మరి విషాన్ని నింపేసి ఆ యొక్క పక్షుల్లో లేకపోతే జంతువుల్లో కూడా మనము మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అది ఆ విషయం తెలియడం లేదు కదా. మన ఆరోగ్యం ఎంతగా పాడైపోతుందో అని మనకు మరి తెలియడం లేనే లేదనమాట. దేవుడు మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అది దానిలో చూస్తా ఉన్నాం కదా, వీడియోలో ఇప్పుడు టమాటాలు అవన్నీ వెజిటబుల్స్ మాట్లాడుతా ఉన్నాయి కదా. నన్ను ఇలా చేస్తున్నారు, ఇలా చేస్తే నేను విషం అయిపోతాను, లేకపోతే నేను పాడైపోతున్నాను, మీకు అనారోగ్యం వస్తుంది, నన్ను ఇలా తీసుకోవద్దు, లేకపోతే ఫ్రిడ్జ్ లో పెట్టి ఇలా అలా తీసుకోవాలని అవి చెప్తానన్నా. మనం నిజంగా ఒక నిమిషం ఆగి ఆలోచించాలా, ఎందుకని ఇలా జరుగుతుంది, మరి మన ప్రేమ ఎంతవరకు మనము చూపించగలుగుతున్నాం కదా. ఇప్పుడు మనం చూసాం కదా, భార్యాభర్తల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, సంఘాల్లో కూడా ప్రేమ లేదండి కదా. సంఘాల్లో కూడా అస్సలు ప్రేమ లేనే లేదు. సంఘంలో కూడా అందరూ ఒకరికొకరు మరి చాలా మంది మాట్లాడుకోరు కదా, కానీ రొట్టె ద్రాక్ష రసం మనం తీసుకుంటా ఉన్నాం. చాలా అల్లర్లు గొడవలు జరుగుతా ఉన్నాయి. తోటి సహోదరునిగా ప్రేమించలేకపోతా ఉన్నాం, మాట్లాడలేకపోతా ఉన్నాం. చక్కగా ఏం చేసినా నా సహోదరుడే కదా అని, లేకపోతే క్షమాపణ అడిగి మరలా తీసుకోమని యేసయ్య చెప్తున్నాడు కదా, బల్ల యొద్దే విడిచిపెట్టాలని చెప్తున్నాడు. మన సహోదరుని మీద మనకు కోపం, మనకు కోపం కాదు కానీ వాళ్ళకి మన మీద కోపం ఉన్నా కూడా అలానే అడగమని దేవుడు చెప్తుంటే మనమేమో ఒకసారి సామెతలు 12:10 చూద్దాం. సామెతలు 12:10. అందరికీ తీసినారా? నీతిమంతుడు తన పశువుల ప్రాణమును
దయతో దయతో చూచును. భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే క్రూరత్వమే. కదా. భక్తిహీనులు క్రూరత్వం కలిపి నిజంగా ఎద్దులకి అట్లా వాటికి కూడా పందాలు కట్టి అవి ఓడిపోయి అవి కొట్టుకొని అవి ప్రాబ్లం అవుతుంటే మనుషులు నవ్వుతూ సంతోషిస్తూ ఉంటారు కదా. కానీ నీతిమంతుడు ఏం చేస్తాడు, తన పశువుల ప్రాణాన్ని కూడా వాటి వల్ల మన ఆరోగ్యానికే లేకపోతే మనకే చాలా ప్రమాదం అని తెలుసుకోలేక పోతా ఉన్నాం కదండి. మనకి ఎలాంటి బాధ ఉంది మన, లేకపోతే వాటి వల్ల మనం ఏమైపోతున్నాం అనేది అసలు మనం గ్రహించుకోలేకపోతా ఉన్నాం. మన ప్రేమ కాదు, వాళ్ళ ప్రేమ కాదు, కానీ మనము గ్రహించుకోలేకపోతా ఉన్నాం. మరి నిజంగా మనకు బాధ వస్తే తిడతాం, కొడతాం కదా, అవసరమైతే చంపుతాం. కానీ దేవుని కోసం కొంచెమైనా భరించడానికి కదా, మనుషుల్ని పోగొట్టుకుంటే మరి సంపాదించుకోవడం చాలా బాధ అని చెప్పాం కదండి, చాలా కష్టం. ఒకసారి సామెతలే 8:22 చదువుతాం. 8:22. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను కదా. ఆయన సృష్టి ఆరంభములో మనము ప్రథమమైన వాళ్ళం. అందుకని 8వ కీర్తనలో ఉంటది కదండి, దేవదూతల కంటే కొంచెం తక్కువ అనిగా నన్ను సృష్టించావు అని. ఎంతో ప్రేమ కలిగిన ప్రేమమూర్తి మనల్ని ఆయన ప్రేమతో స్వహస్తాలతో కదా కలుగునుగాక అంటే మనిషి కూడా మనం కలిగే వాళ్ళమే. కానీ అలా అనకుండా స్వహస్తాలతో ఆయన రక్తం ఇచ్చి తీసుకొని వచ్చి మనల్ని పెడితే మనమేమో మన ప్రేమని పోగొట్టుకుంటున్నామండి. ఆ ప్రేమని చాలా వ్యర్థం చేసేస్తున్నాం. ఆయనకి ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండలేకపోతా ఉన్నాం. ఆయన చెప్పినట్టు చేయలేకపోతున్నాం. ఆ ప్రేమ చల్లారిపోయే చేస్తా ఉన్నాం. అభివృద్ధి పరచవలసిన మనం ప్రేమను చల్లారిపోతా ఉన్నాడు కదా. మనుషునికి ఆయన వచ్చి ఆయన ఆ ప్రేమను మనం పోగొట్టుకున్నామని ఆయనే మనిషిగా వచ్చి తన రక్తాన్ని శిలువలో చిందించి ఆ రక్తం ద్వారా మనల్ని మరలా సమాధానపరచెను, సంధి ఏర్పరచెను అని ఉంటది ఎఫెసీ పత్రికలో. మరి సిద్ధ మనసు కలిగి ఉండాల, క్రీస్తుకులాగా సిద్ధ మనసు కలిగి ఉండాలని దేవుడు మనల్ని వేడుకుంటా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:10. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులే ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కదండి పౌలు గారు మరి ఆ కొరింథీ సంఘంలో ఉన్న కక్షలు గొడవల కోసం అయ్యో అలా ఉండకూడదు సహోదరులారా, మనము ప్రేమతో ఉండాలి, ఏకభావంతో ఏక మనస్సుతో. నిజంగా సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలంటే అది మనం పోగొట్టుకుంటున్నాం. అందుకే ఆయన బతుకులాడుకుంటున్నాడు. ఏక మనసుతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి, మరి నిజంగా ఒక సంఘంలో ఉన్నామంటే ఖచ్చితంగా ఏక మనసు ఉండాలి కదా. మనందరికీ ఏక మనసు ఉండాలి. ఒకే క్రీస్తు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలని ఎంతగానో దేవుడు అనుకుంటా ఉన్నాడు కదా. ఒకసారి సామెతలు 18:19 చూద్దాం. 18:19 సామెతలు. బలమైన పట్టణమును వశపరుచుకున్నట కంటే ఒకని చేత అన్యాయము నందిన సహోదరుని వశపరుచుకున్నట కష్టతరము. వివాదములు నగర తలుపుల అడ్డగడియలంత స్థిరములు. నోటి ఫలము చేత వాని కడుపు నిండును. అయిపోయింది. చాలు ఇక్కడ వరకు కదండి. ఒక మనిషిని పోగొట్టుకుంటే వారిని తీసుకొని రావడం చాలా కష్టం. దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక మనిషిని సంపాదించుకోమంటున్నాడు. నీ సహోదరునితోనే నువ్వు సమాధానం లేకపోతే నిజంగా దేవుణ్ణి చూడలేదు అని అంటాడు కదా. సహోదరుని ప్రేమించలేని వాడు దేవుణ్ణి చూడడు అని ఉంది కదా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన అంటా ఉన్నాడు ఏక మనసు కలిగి ఉండాలని కొరింథీ సంఘాన్ని బ్రతిమలాడుతా ఉన్నాడు. అలాగే మరి ఏమంటున్నాడు, పట్టణం పట్టుకొనుట కంటే ఒక మనసు ఒక అన్యాయం పొందిన లేకపోతే ఒకళ్ళ దగ్గర బాధపడిన వ్యక్తిని మళ్ళీ క్షమాపణ అడగడానికి కూడా మనకు మనసు రాదండి కదా. మనం అడగలేము మొట్టమొదటిగా. సరే లాస్ట్ వరకు మనము ఒకవేళ తగ్గించుకొని దేవుని మనసుని బట్టి అడిగినా కూడా అతను కూడా
క్షమించకపోవచ్చు. నువ్వు అన్న మాట చిన్నదా? ఏం నాకేమన్నా చెప్తున్నారు? ఆ చెప్పండి అక్క. ఎవరో మాట్లాడుతున్నారు మధ్యలో, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. కదా, ఒకవేళ మనం క్షమాపణ అడిగినా కూడా అవతల వ్యక్తి క్షమించలేకపోవచ్చు. ఖచ్చితంగా క్షమించరండి. ఎందుకంటే నువ్వు అన్నమాట చిన్నది కాదు, ఎంత నాకు బాధేసింది అని చెప్పి మనము అలా ఉంటాం. కాబట్టి అది ఎట్లా అంట, నగరు తలుపుల అడ్డగడియలంత స్థిరం అంట. గట్టిగా గోడ కట్టేసాం చూడండి, గేట్ వేసేసి అంత స్థిరం అంట ఒక వ్యక్తిని సంపాదించుకోవడం. ఏసయ్యేమో మరి ఈ లోకంలో సంపాదన కోసం నువ్వు పుట్టలేదయ్యా, ఒకవేళ మనం సంపాదించాలంటే ఆత్మలు సంపాదించాలి. మనం చూసినట్లయితే పౌలు గారు చాలా ఆత్మలు సంపాదించుకున్నాడు కదా, అందుకోసం ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో. యూదుల చేతే కొట్టించుకున్నాడంటండి. ఎందుకంటే యూదులే ఎక్కువగా కూడా ఆయనని నమ్మలేదు. ఎందుకంటే ఒకప్పుడు క్రైస్తవులను చంపడమే పనిగా పెట్టుకున్నాడు. అదే దేవుని పని, లేకపోతే అది చేయడం వల్ల నష్టమేమి లేదని ఎంచుకున్నాడు. కాబట్టి ఆయన్నే యూదులు నమ్మలేదు, చాలా సార్లు కొడతారు. మరలా అదే వ్యక్తిని మరి ప్రకటిస్తున్నాడు ఏంటి ఇతను అని చెప్పేసి కదా. అలా మరి ఒక మనిషిని సంపాదించుకోవడం కోసం, లేకపోతే ఒక ఆత్మను సంపాదించుకోవడం కోసం దేవుడు మన ప్రేమని చూపించమంటే మనమేమో ఆ ప్రేమని చూపించడం లేదు కదా. అలా చూపించకపోతే నిజంగా ఏదో ఒక మాట అని కానీ తొందరపడి ఒక మనిషిని మనం వదులుకోకూడదు అనమాట. ప్రేమతో ఒక మనిషిని సంపాదించుకోవాలి. కానీ ఆయన మనల్ని ప్రేమతో మనం దేవుని బిడ్డలుగా ఉండడానికి అసలు అర్హతే లేదండి. నువ్వు మూర్ఖుడవనియు నీ మెడ ఇనుప నరమనియు అని ఉంటది. అంటే వంచం అనమాట. దేవుని దగ్గర మన మెడ ఆయన దగ్గర వంచమంట. తెలుసు నాకు అంటాడు కదా. మనం ఎలాంటి మనుషులు, మన మనస్తత్వం ఏంటో అందుకే అంటాడు కదా ఆది కాండంలోనే, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, ఎల్లప్పుడూ కేవలం చెడ్డ హృదయాన్ని మనము కలిగి ఉన్నాం. అలాంటి మనల్ని ఆయన ప్రేమతో ఇంకా కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఇంకా బ్రతికున్నాం. మరి నిజంగా అప్పట్లో లాగా చిన్న అబద్ధం ఆడినా చంపేయడం, లేకపోతే తిరుగుబాటు చేస్తే చంపేయడం, లేకపోతే ఏదన్నా ఆయనకి ఇష్టం లేని కార్యాలు చేస్తే చంపేయడం, అలా జరుగుంటే ఈ వాటికి ఎంతమంది చనిపోయే వాళ్ళమో కదా. అందుకే ఇప్పుడు దావీదు జనులను లెక్కించినందుకే 70,000 మంది చనిపోతారంటాడు. 70,000 మంది. అతను అసలు జనులు తప్పే కాదని ఆయన అడుగుతాడు కదా దావీదు. అయ్యా, ఈ గొర్రెలు లాంటి వీరేం చేశారు? తప్పు చేసింది నేను, జనులు లెక్కించమని చెప్పింది నేను, ఇంకా చాలు ఆపు అని దేవుడు మరి ఆ దూతకు చెప్పేంత వరకు అంతలోపే 70,000 మంది అంట. ఇంకా అలా చనిపోవాలంటే ఇప్పుడు మనం అందరము ఉండేవాళ్ళమే కాదు కదా. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ప్రేమ, ఆయన అనుకున్న లక్షణాలు మనలో ఏమీ లేవు. కానీ మనల్ని మన లక్షణాలను బట్టి చూడటలేదు, కానీ ఆయన నీతిని బట్టి, న్యాయాన్ని బట్టి తీర్చే ప్రేమామూర్తి. ఆ ప్రేమామూర్తి మనల్ని ఆయన ప్రేమతో చూస్తున్నాడు. ప్రేమతో చూస్తే ఏమైనా చేస్తాం కదా. మనకు తెలుసు కొరింథీ పత్రికలో కదా, దీర్ఘకాలం సహిస్తుందంట. ప్రేమ మత్సరపడదు, డంబంగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు కదా. అక్రమము చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా. మన మొహమే చూడడానికి ఇష్టపడరు, కానీ ఆయన ప్రేమగా చూస్తున్నాడు. కాబట్టి దేవుని కృపలో ఇంకా మనం బ్రతికున్నామండి. అందుకని ఇంకా మనము సంచరిస్తాం. లేకపోతే ఇంకా ఆయన కానీ ప్రతి విషయానికి చిన్న చిన్న పనులకే ఎగిరెగిరి పడతా ఉంటాం కదండి. కానీ దేవుడు ప్రతి విషయం మనం చేసే పనులన్నీ వీడు నరమాత్రుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట కదా. నరులంటే ఇట్లే ఉంటారు. ఇంకా ఇలాంటి మనస్తత్వం ఆ హృదయంలో నొచ్చుకొనేను అని ఉంటది కదండి. ఎంత బాధపడతా ఉన్నాడో ఆయన, బాధపడతా ఉన్నాడు. ప్రేమ శాశ్వత కాలం. ప్రేమ అన్నిటినీ తాళుకుంటదంట, అన్నిటినీ నమ్మిద్ది, అన్నిటినీ ఓర్చుకుంటది, అన్నిటినీ నిరీక్షిస్తది కదా. నిజంగా ఆ ప్రేమ మనలో ఉంటే మనం ఒక వ్యక్తిని పోగొట్టుకోగలమా? అస్సలు పోగొట్టుకోలేము కదా. అందరినీ సంపాదించుకుంటాం. చిన్న మాట అసలు మనము ఎలా, అందుకనే ప్రతి విషయంలో దేవుడు చెప్తాడు కదా, ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండాలంట మన సంభాషణ. అసలు కృపాసహితం అనే వర్డే
మొన్న అమృత వాళ్ళక్క చెప్పారు కదా, అసలు ఆ మాటలు చర్చిలో అస్సలు మాట్లాడొద్దు. ఎలా మాట్లాడుకో, ఒకవేళ ఇంటికాడ మాట్లాడుకుంటే ఆ పాపం మళ్ళీ వేరే వస్తుంది. కానీ చర్చిలో ఎలా మాట్లాడుకుంటామంటే, చర్చిలోనే రొట్టె ద్రాక్షారసం తీసుకునే మనుషులమైన మనమే ఒకరంటే ఒకరు పడదండి. ఒకరంటే ఒకరు ఏవో ఒక మాట అంటానే ఉంటాం కదా. సంఘంలో ప్రేమ లేదు. మరి ఆ ప్రేమను చల్లార్చేసాం మనమే మన చేతులారా. మరి ఆ భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య ఎవరి దగ్గర ఆ యొక్క ప్రేమ లేనే లేదు కదా. ఉంది. నిజంగా మనము ఎంత చిన్న జీవితం కలిగి ఉన్నాం. ఈ రోజు కనపని వారు రేపు కనపడ్డారు, చనిపోతా ఉన్నారు. కానీ మరి అంతా తెలుసు మనకి. నిజంగా తెలియక చేసిన పాపం అయితే క్షమించబడుతుంది, తెలిసిన పాపం క్షమించబడదని రాయబడింది కదా. అన్ని తెలిసే చేస్తున్నాం, తెలియక చేస్తున్నాం అంటారా? కాదు, అన్ని తెలిసే చేస్తాం. ఆయన మనల్ని ప్రేమతో సంపాదించుకున్నాడు, మనం ఏం అర్హులం కాదు అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నామండి. మరి ఆయన ప్రేమలో మనం ఇలా ఉన్నాం కాబట్టి మనము కూడా ప్రేమతో ఒక మనిషిని సంపాదించుకున్నాం. పోగొట్టుకుంటున్నామే, మరణమందు నిలిచి ఉంటున్నామే. సహోదరులే కొంచెం ఆస్తి డబ్బులు పంచుకోవాలంటే గొడవలు కదా, చంపేసుకుంటారు కూడా కదా చాలా మంది. నిజంగా అంత క్రూరత్వం. అందుకని ఉండదు, భక్తిహీనులతో క్రూరత్వమే ఎలా వస్తుందో ఏమో తెలియదు నిజంగా. కానీ యేసయ్యలో అది లేనే లేదండి. ప్రేమమూర్తి, ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గలవాడు. చాలా చోట్ల మనం చూస్తాం, దీర్ఘశాంతుడు, దయాళుత్వము గలవాడు, మంచివాడు అని ఉంటది కదండి. ఆయన కృపా సమృద్ధి గలవాడు. ఆయన కృప మన ఎడల సమృద్ధిగా ఉండబట్టి, మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనకు ప్రతీకారం ఆయన చెయ్యట్లేదండి. ఆయన మన దోషాలను బట్టి మనకు ప్రతీకారం చేస్తే మనం ఏమైపోతామో కదా, ఏమైపోతామో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. తండ్రి, నీ ప్రేమ, నువ్వు కోరుకునే లక్షణాలు మీకు ఇష్టమైన బిడ్డలుగా క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు నాలో ఉందా? నిజంగా నేను ఒక వ్యక్తినైనా సంపాదించానా? మరి నిజంగా ఈ దినము నీవు నన్ను పిలుచుకుంటే నేను డైరెక్ట్ పరలోకానికి రాగలనా అని ఆలోచించినట్లయితే మనం తలంచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తలంచుకొని సమాధానం చెప్పలేకపోతే ఏమంటారు? వెలుపలి చీకట్లోనికి త్రోసివేయమంట. యేసయ్య దగ్గర యుగ యుగాలు సంతోషంగా ఆయన్ను స్తుతిస్తూ ఉండలేమండి. అలా ఉండలేం, ఎంతో కష్టం. అలాంటిది మరి దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఆయన ప్రేమను బట్టి ఆలోచిస్తా ఉన్నాడండి. నిజంగా మనల్ని బట్టి చూస్తే ఎప్పుడో మనం ఇప్పుడు భార్యాభర్తల గొడవల్లో కూడా కదా, ఏమైనా అయితే ఏమంటారు, కొంతమంది చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఊరేసుకొని లేకపోతే అట్లా అన్నారు ఇట్లా అన్నారని. చాలా మంది మ్యారేజెస్ అయిపోయిన తర్వాత భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే గొడవ పడి అర్థం చేసుకోకుండా ఒకళ్ళనొకళ్ళు చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలా కూడా నిజంగా నేను కూడా అలా అలా ఆలోచించేదాన్ని అండి పెళ్ళైన కొత్తలో. అంటే ఊరేసుకోవడం లేకపోతే అగ్ని వేసుకోవడం అలా కాదు, కానీ నీళ్ళల్లో దూకేసి చచ్చిపోవడం ఈజీగా ఉంటది, నాకు ఈత రాదు కదా అట్లా అనుకునేదాన్ని. నిజంగా అండి, యేసయ్య కృపలో బ్రతికున్నాం అంతే. యేసయ్య లేకపోతే మనం అందరం ఎప్పుడో చనిపోవాల్సి. మనమే మన ఈ చిన్న చిన్న విషయాలకే తట్టుకోలేక నేను చనిపోతాను, ఇట్లా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగిందని అలా అన్నా చనిపోయి ఉండేవాళ్ళం. యేసయ్యే చంపాల్సిన పని కూడా లేదు. కానీ ఆయన కృపతో ఆయన ఓదారుస్తూ ధైర్యపరుస్తూ మనల్ని పురికొల్పుతూ హెచ్చరిస్తూ, అమ్మా నువ్వు అలా ఉండొద్దు, ఇలా ఉండు, వాక్యం ద్వారా కదండి. చాలా సార్లు వాక్యం ద్వారా నాతో మరి నిజంగా నేను ఏ ఆలోచన చేసినా కూడా దానికి తగ్గ ఆలోచన, నువ్వు నీ ఆలోచన తప్పు, లేకపోతే ఈ ఆలోచన రైట్, ఈ మార్గం అంతే అంటారా, మేలు కలుగు మార్గం ఏదైనా అడిగి తెలిసి దానిలో నడుచుకోవాలని వాళ్ళు యేసయ్యే బోధించేవాడు. ఒక్కసారి రక్షించబడి తప్పిపోతే ఇలా ఉంటారు. సో భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడు. కాబట్టి మనం చాలా వెంటనే దేవుణ్ణి క్షమాపణ అడిగి ఆ మార్గం నుంచి బయటికి రావాలని దేవుడు నన్ను హెచ్చరిస్తా ఉండేవాడు. అలానే నేను నిజంగా దేవుని కృపలో ఉన్నాను కాబట్టి బ్రతికున్నాం, ఇంకా లేకపోతే ఇప్పుడు చనిపోవాలి. ఆ ప్రేమను మనం చల్లార్చేస్తున్నామంట. ఇది జరిగింది ఆల్రెడీ, ఇంకంటే రాకడికి ఎంతో సమయం లేదు. మనం ఎంత సిద్ధపాటు కలిగి ఉండాలో అది మనము కలిగి ఉండాలి ఖచ్చితంగా. లేకపోతే ఆయన మరి తీర్పులో మనం నిలబడతాం. అక్కడ ప్రతిదీ అడుగుతాడు కదా, మనం ఏంది చెప్పాడు లేకపోతే మర్చిపోవాలి, అక్కడ బుక్ లో ఆల్రెడీ రాయబడి ఉంది. కాబట్టి ఆయన మరి మనల్ని మనం పరిశీలించుకొని
మరి ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఆ ప్రేమను మనం కలిగి ఉందాం. సహోదరుల మధ్య ప్రేమ లేకపోతే మరి మరణమందు నిలిచి ఉన్నారని నిజంగా చాలా మంది సహోదరులండి. ఈవెన్ మా ఇంట్లోనే మా హస్బెండ్ వాళ్ళ అన్నదమ్ములే మాట్లాడుకోరు, ఫోన్ చేసిన లిఫ్ట్ చేయరు. ఆస్తులు అవి అంతే, ప్రేమలు ఏం లేదు. ఎంత అమౌంట్ ఎక్కడ నుంచి వస్తుంది, లేకపోతే ఏం చేయాలా, అస్సలు అసలు అంత కొంచెం కూడా ప్రేమ లేకుండా ఉంటారా అనిపిస్తుంది నాకైతే కొన్నిసార్లు. అంతగా నిజంగా అంతగా ఉన్న జనాలు కూడా ఉన్నారు. కొంత సమయం మాట్లాడుకోరు. ఒకవేళ మాట్లాడినా మనుషులైతే ఇస్తే ప్రేమిస్తారు, ఇవ్వకపోతే ప్రేమించరు. వాళ్ళు చెప్పింది చేస్తే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. కానీ మన యేసయ్య అలా కాదు. ఆయన మనసును మన మన హృదయాలలో కంపేర్ చేసుకొని ఆయన క్రియలు, ఆయన ప్రేమను మనం విస్తరింప చేసే వాళ్ళగా ఉండాలి, కానీ అక్రమ వేళ చేత చల్లార్చే వాళ్ళంగా మనం ఉండకూడదు. కాబట్టి దేవుడు మనందరితో మాట్లాడిన విషయాలు మన హృదయాల్లో పరిశీలన చేసుకొని దేవుడికి ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండనట్లు సహాయం చేసి నడిపించును గాక. వందనాలండి. ఇస్తారక్క. వందనాలమ్మా ఎస్తే, చక్కటి వాక్య సందేశాన్ని అందించినావు. దేవునికి స్తోత్రాలు. నిన్న వారమైన మనమందరం కూడా ప్రేమకు ఆపోజిట్ ఏమే చెప్తారా? ప్రేమకు ఆపోజిట్ ద్వేషం, కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి దానికి. ఇంకా కోపం, ఇంకా అసూయ, ఇంకా పగ. ప్రేమకు ఆపోజిట్ ద్వేషము, పగ, అసూయ, కోపము. ఇవన్నీ దానికి వ్యతిరేకమైన పదాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ దినాలలో ఇవన్నీ ఈవెన్ మన విశ్వాసమైన మనకు కూడా చాలా వర్తిస్తూ ఉంది. ఎందులో మనము ద్వేషంగా ఉన్నాము, పగ కలిగి ఉన్నాము, అసూయ కలిగి ఉన్నాము, కోపం కలిగి ఉన్నాము. ఎందులోనైనా ఉంటే ఈ విధంగా అవన్నీ మనలో నుండి తొలగించుకుని విశ్వాస యాత్రలో మనము చక్కగా ముందుకు సాగాలి. తర్వాత ఎస్తేరు మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనము మరియు 12వ వచనము బేస్ చేసుకుని అనేకమైన ఆత్మీయ సత్యాలు వినిపించిందము. దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు వారు అప్పుడు ఏం చేసినాడు? ఒలీవ కొండ మీద కూర్చొని శిష్యులు ఆయన యుద్ధకు వచ్చినారు. ఏ విధంగా వచ్చినారంట? ఏకాంతముగా వచ్చినారంట. మనం కూడా ఇప్పుడు ఏకాంతముగా ఉన్నాము. శీలమైన మనము మన సంసారాలు మనం అన్ని పక్కన పెట్టేసి కొంత సమయము ఏకాంతంగా ప్రభు సన్నిధిలో చేరి వచ్చిన వారమైన మనము దేవుడు చక్కటి వాక్య సందేశం ద్వారా మాట్లాడి ఉంటున్నాడు. ఏ విధంగా అయితే యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడినాడో ఎస్తేరు ద్వారా మనందరితో మాట్లాడి ఉంటున్నాడు. ఈ యొక్క సమయంలో దాదాపు 4 గంటల నుంచి 5:30 వరకు ఈ యొక్క సమయం దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఎన్నో పనులు ఉంటాయి, అయినను ఈ యొక్క సమయం దేవుడు మనకు ఏర్పాటు చేసి ఉంటున్నాడు. ఈ పరిశుద్ధమైన సమయంలో చక్కటి పరిశుద్ధమైన వాక్యాలు వింటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. కాబట్టి